ప్రస్తుతం భారతదేశంలో మహాకుబేర్ల సంఖ్య 271. 2023లోనే కొత్తగా 94 మంది ఈ జాబితాలో చేరారని 2024 హురూన్ పరిశోధనా సంస్థ సంపన్నుల జాబితా తెలియజెబుతోంది. అమెరికాను మినహాయిస్తే మరే దేశంలోనూ ఇంత సంఖ్యలో బిలియనీర్లు లేరు. వారి సంపద మొత్తం కలిపి చూస్తే $1,00,000 కోట్ల. మరో విధంగా చూస్తే మొత్తం ప్రపంచ సంపదలో 7% అన్నమాట. ప్రపంచంలోనే అతి సంపన్నులైన జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ వంటి వారి బృందంలో కలిసిపోయే విధంగా ఉన్నారు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సజ్జన్ జిందాల్ వంటి వారు. బ్రిటిష్ కాలం నాటి వలస పాలనా శక్తుల కంటే భారతదేశ ఆధునిక బూర్జువా వర్గం నాయకత్వంలోని బిలియనీర్ రాజ్ ప్రస్తుతం అధిక అసమానతతో నడుస్తోందని రచయితలు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యానం ప్రత్యేకించి చాలా కఠోరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపున బార్క్లేస్ అధ్యయనాల అంచనా ప్రకారం 8% జీడీపీ పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్టు చెప్పడం వింటుంటాం. మరికొందరైతే 2027 నాటికి ఇండియా జపాన్ను, జర్మనీని దాటేసి ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందనే అంచనాలు కూడా ఇచ్చేస్తున్నారు.